హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ మను క్రియేషన్స్. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేశాను. చాలా బాగుంది. ఎలా రెడీ చేశాను ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా అయితే 3 ఆలు తీసుకున్నాను. వాటిని నీట్గా వాటర్లో క్లీన్ చేశాను. అండ్ ఆలు కదా, ఎక్కువగా మట్టి ఉంటుంది, మీకు తెలిసిందే కదా. సో 2 టైమ్స్ వాటర్ తీసుకొని నీట్గా క్లీన్ చేశాను. ఫస్ట్ 3 ఆలే తీసుకున్నాను, మళ్ళీ 4 ఉన్నాయంట అని అనుకుంటున్నారా? 3 ఆలు కదా, సో కొన్నే అవుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేసి 1 మోర్ ఆలు కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు పీలింగ్కి రెడీ చేశాను, నీట్గా క్లీన్ చేసి. పీలింగ్ కూడా చేశాను చూడండి, చాలా చక్కగా నీట్గా చేసుకోవాలి. అండ్ ఎందుకంటే మట్టి ఉంటుంది కదా వాటికి ఎక్కువగా, సో అందుకే కొంచెం నీట్గా కట్ చేసుకొని సో పీలింగ్ చేయాలి. ఆఫ్టర్ పీలింగ్ తర్వాత కూడా మళ్ళీ నేను వాటర్లో వేసి క్లీన్ చేశాను. అండ్ ఇప్పుడు కటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకా కటింగ్ చేయడం ఎలా కట్ చేశానంటే, ఇలా మనకి ఇంచులో 1/2 ఇంచ్ అలా కట్ చేశాను. మనకి నెక్స్ట్ బాయిలింగ్ ప్రాసెస్ ఉంటుంది అండ్ ఫ్రైయింగ్ ఉంటుంది, సో అందుకని 1/2 ఇంచులో అలా కట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ చాలా సన్నగా కట్ చేసుకుంటే బాయిలింగ్ ప్రాసెస్లో అవి ముక్కలుగా విరిగిపోతాయి కదా. సో అందుకనే ఒక 1/2 ఇంచులో అలా కట్ చేసుకున్నాను కదా, చూసారు. రెడీ చేస్తున్నాను ఇంకా. నెక్స్ట్ ఏంటంటే, ఇది కట్ చేశాక నేను కొన్ని మినిట్స్ వాటర్లో పెట్టేశాను అలాగే. ఎందుకంటే బాయిలింగ్ ప్రాసెస్కి వాటర్లో ఒక 2-3 మినిట్స్ పెట్టేశాను. ఆఫ్టర్ దట్ ఇంకా కొన్ని గిన్నెలో వాటర్ తీసుకొని ఒక 2-3 మినిట్స్ వాటర్ని హీట్ చేశాను. హీట్ చేశాక ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని హీట్ అయిన వాటర్లో వేసానండి. తర్వాత కొన్ని బాయిల్ అవ్వడానికి సాల్ట్ కూడా తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అలా తీసుకున్నాను. ఎక్కువగా కూడా బాయిల్ చేయకూడదు, మీకు తెలిసిందే కదా, అవి విరిగిపోతాయి. మనం ఎక్కువ బాయిల్ చేసినట్లయితే కట్ చేసుకున్న ముక్కలన్నీ విరిగిపోతాయి. సో లైట్గా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది మనకి. సో బాయిల్ చేశాను. ఇప్పుడు వాటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. అండ్ అవి డ్రై అయ్యే వరకు మనము కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అండ్ ప్లేట్లో కానీ క్లాత్లో కానీ వేసుకున్నా ఇట్స్ ఓకే, ఎందుకంటే డ్రై అయిన తర్వాతే మళ్ళీ మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను ఫ్రై చేయడానికి ఒక కడాయి తీసుకున్నాను, అందులో కొంత ఆయిల్ వేసుకున్నాను. ఫ్రై కూడా మనము ఫస్ట్ టైం చేసినప్పుడు మొత్తం డీప్ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా అయినాయి అవి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కొంచెం డీప్ ఫ్రై చేస్తే గట్టిగా అయినవి. సో అందుకనే ఫస్ట్ ప్రాసెసింగ్లో కొంచెం లైట్గా ఫ్రై చేశాను. ఇంకా సెకండ్ టైం కూడా తీసుకొని డీప్ ఫ్రై చేశాను. అప్పుడు కొంచెం ముక్కలు అనేటివి డ్రైగా అయినవి ఫ్రై అయిన తర్వాత. సో చూడడానికి కూడా మనకి ఇక్కడ రెడ్ కలర్ కూడా వచ్చేసాయి చూడండి. సో ఎందుకంటే 2 టైమ్స్ మనం ఫ్రై చేసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ ఫ్రైలోనే డీప్గా ఫ్రై చేస్తే విరిగిపోయింది. సో అందుకనే 2 ప్రాసెసింగ్లో ఫ్రై చేశాను. ఇప్పుడైతే రెడీ అయింది. కొంచెం చల్లారే వరకు పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా అలా వేసుకున్నాను. మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా రెడీ చేశాను. మన ఛానల్ని అయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.